హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ప్రదేశం ప్రతి మూలలో ఒక అందం ఉంది. వీడియో చివరి వరకు తప్పక చూడండి. మీకు కూడా ఈ ప్రయాణం నిజంగా ఆహ్లాదనీయంగా అనిపిస్తుంది. అందరికీ నమస్తే. ఈరోజు నేను సౌదీ అరేబియాలో అందమైన ప్రదేశానికి వెళ్ళాను. ఎటు చూసిన ఎత్తైన కొండలు, లోయలు, ప్రకృతి సోయగాలు కనువిందు చేశాయి. ఈ ప్రదేశం సుమారు 50,000 అడుగుల లోయలో ఉంది. ఇక్కడ నుండి కనిపించే దృశ్యం మాటల్లో చెప్పలేనంత. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియాలో అబహా అనే ఒక ఏరియాలో ఉందన్నమాట. ఈ అబహా అనే ఏరియా కూడా సౌదీ అరేబియాలో ఉన్నటువంటిది. ప్రతిదీ కూడా ఇక్కడ టూరిస్ట్ ఏరియా. చాలామంది చాలా దేశాల నుండి, పక్క దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడికి ఈ ప్లేస్లన్నీ చూసి ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. ఇదంతా కూడా టూరిస్ట్ ఏరియా అనమాట. ఇదంతా కనిపించేదంతా కూడా పార్కులో జిమ్ ఉంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవి మొత్తం అన్నీ ఉన్నాయి. రంగురంగు పూల చెట్లతోటి, టీ టైములతోటి నిండిపోయి ఉంటుంది. నేను మార్నింగ్ టైం వెళ్తాం వల్ల ఇదంతా జనం లేకుండా అయిపోయింది. అదే ఈవినింగ్ టైం వెళ్తే రంగురంగుల లైటింగ్స్తో కలకల్లాడిపోద్ది. ఈ ప్లేస్ అంతా కూడా నైట్ టైం వస్తే ఆ కొండ లోయల్లో నుంచి మంచు పొగలు పైకి వస్తాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ ఉన్న అరకు, లంబసింగు అటు సైడ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. కానీ నిజంగా లంబసింగులో, అరకులో ఉన్న వ్యూ పాయింట్ల కంటే ఇది నిజంగా చాలా బాగుంటుంది. చాలా లోతు. ఇక్కడి నుంచి పడ్డామంటే డైరెక్ట్ ఇంటి దగ్గర ఇంకా టెంట్లు వేసుకోమంటే మనల్ని బాడీ కూడా దొరకదు, దొల్లుకుంటా వెళ్ళిపోద్ది. ఇంత లోతున్నా కానీ లోపల కింద చూసారా హైవే రోడ్ ఉంది. చాలామంది తిరుగుతూనే ఉంటారు. అప్పలో దిగడాలు, ఎక్కడాలు. కార్ డ్రైవింగ్ చేస్తే ఇంకా థ్రిల్ అయిపోతాం అనమాట. నిజంగా చాలా బాగుంది. నైట్ టైం అయితే ఆ కింద రోడ్డు కూడా సరిగా కనిపించదంట. ఎక్కడికెక్కడ బోర్డులు పెట్టారు, చాలా ప్రమాదకరమైన ఏరియా, జాగ్రత్తగా ఉండండి, రాత్రులు వెళ్ళవద్దు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి మాట వినరు కదా, ఇలా రాత్రులు కూడా తిరుగుతూనే ఉంటారు. చూడడానికి అందంగా కనిపిస్తుంది కానీ ఆలోచిస్తుంటే మాత్రం ఇంట్రా పడ్డామంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటే మాత్రం చాలా దారుణంగా అనిపిస్తుంది. కనిపించేదంతా కూడా రెస్టారెంట్. ఆ వ్యూ పాయింట్ మొత్తం అంతా గ్లాస్ సిట్టింగ్. లోపల కూర్చొని ఆ కొండల్లోంచి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ అట్ట పైన కూర్చొని అందరూ టీ తాగుతా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి, నిజంగా చాలామంది, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఏంటి ఇదంతా సినిమాల్లో చూశాను, ఇక్కడ కూడా ఇలా ఉంటుందా అనిపించింది రియల్గా. చూసారా, మొత్తం చాలా క్లియర్గా వీడియో అంతా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి అద్భుతమైన ప్రకృతి ప్రదేశాలను వీడియోల కోసం విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.